హలో గైస్, వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ద మూవీ గుంటూరు కారం యాక్టెడ్ బై మహేష్ బాబు గారు అండ్ శ్రీలీల గారు. రివ్యూలోకి వెళ్లే ముందు ఒకే విషయం ఇప్పుడు కారణం, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఫాలో పెట్టుకోండి, నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. అండ్ ఈ వీడియోని నేను 1 AM షో చూసి వచ్చిన తర్వాత రికార్డ్ చేస్తున్నాను. స్పెషల్ షోస్ పడ్డాయి కదా హైదరాబాద్లో, సో దానికోసం నేను వైజాగ్ నుంచి అయితే వచ్చా 1 AM షో చూడడానికి. అండ్ ఇప్పుడు అది చూసి ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తాను. అండ్ ఆల్రెడీ హనుమాన్ రివ్యూ వీడియో అప్లోడ్ అయిపోయి ఉంటుంది దీనికంటే ముందే. ఒకవేళ ఎవరైనా చూడకపోయినట్టయితే ఛానల్లో చూడండి, లేదంటే కామెంట్ సెక్షన్లో ఆ లింక్ అయితే పిన్ చేస్తాను, దాని మీద క్లిక్ చేసినా సరే మీరు హనుమాన్ మూవీ రివ్యూని అయితే చూడొచ్చు. హలో గైస్, మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్కువ ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్లో రైట్ నాలెడ్జ్తో ఇన్వెస్ట్ చేసినట్టయితే మీరు చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమ్యాట్ అకౌంట్ కావాలి. డీమ్యాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నాయి, బట్ ఏంజిల్ వన్ ఈస్ ద నెంబర్ 1 కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్లో ఏంజిల్ వన్ యొక్క లింక్ని అయితే ఇచ్చాను, దాని మీద క్లిక్ చేసి మీరు అకౌంట్ ఓపెన్ చేసినట్టయితే మీరు ఏంజిల్ వన్లో ఫ్రీగా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే దాని మీద క్లిక్ చేసి మీ యొక్క డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని మీ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు. అండ్ ఇంకా గుంటూరు కారం మూవీ విషయానికి వచ్చినట్టయితే బేసిక్గా కొన్ని వేల మంది చిన్నారుల ప్రాణాలు కాపాడిన, ఎంతోమందికి ఎన్నో రకాలుగా సహాయం చేసిన మహేష్ బాబు గారు లాంటి ఒక గొప్ప వ్యక్తికి సంబంధించిన సినిమా గురించి ఇలా చెప్పాల్సి వస్తుందని నేనైతే ఎప్పుడు అనుకోలే, కానీ అలా చెప్పాల్సి వస్తుంది. మూవీ అయితే మాత్రం జస్ట్ యావరేజ్ అని చెప్పొచ్చు. అసలు లిటరల్లీ ఏమీ లేదు మూవీలో. 4 ప్లస్ పాయింట్లు ఉంటాయి సినిమాలో. ఆ 4 3 మహేష్ బాబు గారికి చెందినవే. ఒకటి మహేష్ బాబు గారి స్క్రీన్ ప్రెజెన్స్. లిటరల్లీ మహేష్ బాబు గారు అయితే అసలు నెక్స్ట్ లెవెల్లో ఉన్నారు. అంటే స్క్రీన్ మీద ఆయన కనబడుతున్న ప్రతిసారి కూడా ఒక వావ్ ఫీల్ అయితే వస్తుంది. సో బేసిక్గా మహేష్ బాబు గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో డెఫినెట్గా దీని తర్వాత మళ్ళీ రాజమౌళి గారి సినిమా వచ్చేంత వరకు ఇంకా కంప్లీట్గా గ్యాప్ ఉంటుంది కదా, ఆ టైం వరకు మహేష్ బాబు గారికి సంబంధించిన లుక్స్ ఏవైతే ఉంటాయో అవి మాత్రం ఈ సినిమాలో బాగా అనిపిస్తుంది. ఈ మూవీలో ఉన్న మహేష్ బాబు గారి స్క్రీన్ ప్రెజెన్స్, అలాగే మహేష్ బాబు గారి స్లాంగ్ అండ్ డైలాగ్ డెలివరీ అండ్ మాడ్యులేషన్ కూడా చాలా బాగున్నాయి. సో బేసిక్గా అందుకే మహేష్ బాబు గారి స్క్రీన్ ప్రెజెన్స్ అయితే బాగా అనిపిస్తుంది. తర్వాత రెండవది వచ్చి మహేష్ బాబు గారి వన్ లైనర్స్. బేసిక్గా ఫస్ట్ హాఫ్లో ఎక్కువ వరకు ఉంటాయి వన్ లైనర్స్, సెకండ్ హాఫ్లో మనకు పెద్దగా ఉండవు, అక్కడక్కడ ఉంటాయి అంతే. బట్ ఫస్ట్ హాఫ్లో ఉన్న వన్ లైనర్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంతవరకు కామెడీగా ఎంటర్టైనింగ్గా ఉంటాయి. సో మహేష్ బాబు గారి నుంచి మంచి ఎంటర్టైనింగ్ వేలో ఆ వన్ లైనర్స్ అన్నీ కూడా పడతాయి కాబట్టి అది కూడా బాగా అనిపిస్తుంది కొంతవరకు ఫన్ పరంగా. బట్ మిగతా క్యారెక్టర్స్ నుంచి ఫన్ జనరేట్ చేయడానికి ట్రై చేశారు కానీ అది కూడా చాలా లిమిటెడ్గానే జనరేట్ అయింది. ఇన్ఫ్యాక్ట్ మహేష్ బాబు గారి వన్ లైనర్స్ నుంచే కొంచెం మంచి ఫన్ అయితే జనరేట్ అయిందని చెప్పొచ్చు. తర్వాత మూడో పాయింట్ ఏంటి అంటే, ఈ సినిమాలో మహేష్ బాబు గారు చాలా బాగా డ్యాన్స్ చేయడం జరిగింది. అంటే ఇంతకు ముందు ఆయన రీసెంట్ సినిమాల్లో ఏదైతే డ్యాన్స్ విషయంలో ఆయన కష్టపడ్డారో దానికి డెఫినెట్గా 2 to 3 times ఎక్కువ ఎఫర్ట్స్ అయితే పెట్టారు ఈ సినిమా కోసం, డ్యాన్స్ కోసం. సో డ్యాన్స్ పరంగా మహేష్ బాబు గారు అయితే మాత్రం ఈ సినిమాలో నెక్స్ట్ లెవెల్ అవుట్పుట్ అయితే ఇచ్చారు. సో బేసిక్గా మహేష్ బాబు గారి సైడ్ నుంచి ఈ 3 ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. తర్వాత నాలుగవది ఏంటంటే, సినిమాలో మొత్తం స్టోరీ ఏదైతే నడుస్తూ ఉంటుందో ఆ ఎంటైర్ స్టోరీ మొత్తానికి కూడా లాస్ట్ 10 నిమిషాల్లో ఒక పాయింట్ రివీల్ అవుతుంది. ఒక మంచి పాయింట్, ఒక మంచి ట్విస్ట్ లాంటిది. చిన్న ట్విస్టే, పెద్దదైతే కాదు, బట్ మంచిగా అనిపిస్తుంది. అండ్ దాంట్లో లైట్గా ఎమోషనల్ టచ్ కూడా ఉంటుంది. సో ఆ 10 నిమిషాల పోర్షన్. సో బేసిక్గా ఈ 4 ఎలిమెంట్స్ తప్పిస్తే సినిమాలో ఇంక ఏవి కూడా బాగాలేవు. ఎస్పెషల్లీ త్రివిక్రమ్ గారి డైరెక్షన్ అసలు ఎంత స్లోగా వెళుతుంటుందంటే సినిమా. లిటరల్లీ ఒక సీన్ ఉంటుంది, జిలిటన్ బాబ్జీ అని ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ దగ్గర వచ్చే సీన్ బేసిక్గా చాలాసేపు ప్రొలాంగ్ అవుతూ ఉంటుంది. అదే కాదు, ఐమ్ జస్ట్ సేయింగ్ ఎగ్జాంపుల్ అంతే, నేను ఇదొక ఎగ్జాంపుల్గా చెప్తున్నా, ఇంకా చాలా ఉన్నాయి. బేసిక్గా అలాంటి ప్రొలాంగింగ్ సీన్స్ మూవీలో చాలా చోట్ల ఉంటాయి. అంటే లైక్ ఏదో బాగా స్లో మోషన్లో చూస్తున్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది ఆ సీన్స్ అన్నీ కూడా. అసలు మహేష్ బాబు గారి రేంజ్ మూవీ కాదు ఇది. అసలు ఏ యాంగిల్లో అలా తీయాలనుకున్నారో త్రివిక్రమ్ గారు నాకైతే అర్థం కాలేదు. కానీ డెఫినెట్గా మహేష్ బాబు గారి స్థాయి మూవీ అయితే కాదు ఇది. అసలు తీసిన విధానం కూడా అసలు బాగాలేదు, చాలా దారుణంగా తీయడం జరిగింది. రెండోది స్టోరీ సెలక్షన్ అస్సలు బాగాలేదు. బేసిక్ స్టోరీ ప్లాట్ అది. బేసిక్గా అలవైకుంఠపురంలో, ఆ తర్వాత అంతకుముందు త్రివిక్రమ్ గారి ప్రీవియస్ మూవీస్ ఏవైతే ఉంటాయో దానికి సంబంధించిన 1-2 పాయింట్స్ని లైట్గా టచ్ చేస్తూ ఒక బేసిక్ ప్లాట్ని రెడీ చేసుకొని దాంట్లో మహేష్ బాబు గారికి ఒక మేనరిజము, ఒక స్లాంగ్ అన్నట్టుగా పెట్టేసి
దాన్ని ఒక కమర్షియల్ వేలో ప్రజెంట్ చేయడానికి ట్రై చేశారు తప్ప నిజానికి సినిమాలో అసలు ప్రాపర్ స్టోరీ ప్లాట్ ఉన్న ఫీలింగ్ అయితే రాలేదు. ఇన్ఫ్యాక్ట్ ఎక్కడా కూడా స్టోరీ పరంగా వావ్ అనిపించింది కానీ, లేదంటే చాలా బాగా వెళ్తుందనే ఫీలింగ్ కానీ అసలు ఎక్కడా కూడా అనిపించలేదు. సో అదొక పెద్ద మైనస్ అని చెప్పొచ్చు. తర్వాత మూడవ బిగ్గెస్ట్ మైనస్ తమన్ గారు అని చెప్పొచ్చు. తమన్ గారి కెరియర్లో ది వరస్ట్ వర్క్ అని చెప్పొచ్చు ఈ సినిమా. ఎందుకు అంటే ఓకే, పాట గుంటూరు కారం టైటిల్ సాంగ్ బాగుంది, నేను నిశ్శబ్దం మరణిత్యం నాతో నాకే యుద్ధం, ఆ పాట బాగానే ఉంది. తర్వాత కుర్చీని మడతపెట్టి సాంగ్ కూడా ఓకే, మంచి ఊపు ఉన్న సాంగే, బాగానే ఉంది అది కూడా. అండ్ ఎందుకంటే ఆ టైంలో డెఫినెట్గా అందరికీ ఊపు వస్తుంది, డెఫినెట్గా చాలామందికి ఊపు వస్తుంది. కానీ ఇంకొక 2 పాటలు ఉంటాయి, ఆ 2 పాటలు కానీ లేదంటే బీజిఎమ్స్ కానీ అసలు చాలా దారుణంగా ఉంటాయి. ఇంటర్వెల్లో సినిమా ఫస్ట్ హాఫ్ ఒక 1 hour 20 minutes ఉంటుంది. ఇంటర్వెల్ దగ్గర సెక్యూరిటీ గార్డ్స్ని కొడుతున్నప్పుడు ఒక బీజిఎం వస్తుంది. ఆ బీజిఎం ఒకటి బాగుంటుంది అంతే, ఆ ఇంటర్వెల్ వరకు. సెకండ్ హాఫ్లో ఒక 2 చోట్ల బీజిఎం బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ మొత్తానికి కూడా ఇంటర్వెల్ దగ్గర ఒక బీజిఎం వచ్చింది. 1:20 ఫస్ట్ హాఫ్లో ఇంటర్వెల్ దగ్గర ఒక మంచి బీజిఎం ఇచ్చారంటే ఆయన ఏ రేంజ్లో మ్యూజిక్ ఇచ్చారనేది ఇంకా మనం అర్థం చేసుకోవచ్చు. సో బేసిక్గా అది పాయింట్. అసలు లిటరల్లీ ఐ డోంట్ వాంట్ టు స్పీక్ లైక్ దిస్. అంటే మహేష్ బాబు గారు లాంటి గొప్ప వ్యక్తి సినిమా గురించి ఇలా చెప్పాలా అనే పాయింట్ నాకు వస్తుంది, కానీ నిజంగా చెప్తాను ఎంత దారుణంగా తీశారంటే అంత దారుణంగా తీశారు. అసలు ఏంటో ఏం చేశారో ఏమో ఏం అర్థం కావట్లేదు నాకైతే మాత్రం. అసలు మహేష్ బాబు గారిని అనడానికి ఏమీ లేదు, ఎందుకంటే ఆయన 100-200% ఎఫర్ట్స్ పెట్టారు ఈ సినిమా కోసం. బేసిక్గా చాలా ఎక్కువ హార్డ్ వర్క్ చేశారని తెలుస్తోంది ఈ సినిమా కోసం. బట్ అయినప్పటికీ కూడా దాన్ని ప్రాపర్ వేలో డెలివర్ చేయలేకపోయారు. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. అండ్ వాడుకోలేకపోయారు అంతే, ఇంకా క్లియర్గా చెప్పాలంటే. ఆయన ఏదైతే ఎఫర్ట్స్ పెట్టారో, ఆయన ఏదైతే కష్టపడ్డారో దానికి ప్రాపర్ జస్టిఫికేషన్ చేయకుండా ప్రాపర్గా వాడుకోలేకపోయారు ఆయన్ని, అంతే జరిగింది. నాకు ట్రైలర్ చూసినప్పుడే అనిపించింది బేసిక్గా తమన్ గారు, త్రివిక్రమ్ గారు రీసెంట్ టైమ్స్లో ఓకే వాళ్ళ మధ్య మ్యూజిక్ పరంగా బాగానే నడుస్తుంది మొత్తం అంతా. అలవైకుంఠపురంలో ఒక మంచి మ్యూజిక్స్ వచ్చాయి, ఆ మంచి ది గ్రేటెస్ట్ ఆల్బమ్ అసలు నిజానికి చెప్పాలంటే, ఎందుకంటే అది వరల్డ్ వైడ్ సెన్సేషన్ అయింది అది. సో ఓకే, అంత మంచి ఆల్బమ్ ఇచ్చారు కాబట్టి మేబీ కంటిన్యూ చేశారేమో. బట్ త్రివిక్రమ్ గారు, మహేష్ బాబు గారు, మణిశర్మ గారు, వీళ్ళ ముగ్గురి కాంబినేషన్లో ఇంతకుముందు 2 సినిమాలు చూసాం మనం. అతడు ఒక మంచి మ్యాజిక్, అసలు కలేజా ఒక నెక్స్ట్ లెవెల్ మ్యాజిక్. కాకపోతే ఏంటంటే ఆ టైంకి ఎవరికి అర్థం కాలేదు, కానీ మెల్లిమెల్లిగా రోజులు గడుస్తున్న కొద్దీ కలేజాలో ఉన్న మ్యాజిక్ ఏంటో అందరికి అర్థమైంది. సో ఇప్పుడు కూడా త్రివిక్రమ్ గారు అలాగా మణిశర్మ గారినే పెట్టి అండ్ సేమ్ స్టోరీ పరంగా ఏదైతే ఆయన అంతకుముందు మ్యాజిక్ క్రియేట్ చేశారో ఆ మ్యాజిక్ని రిపీట్ చేసి ఉంటే బాగుండేదేమో. బట్ అలా కాకుండా ఒక రెగ్యులర్ కమర్షియల్ ప్యాటర్న్ ఎంచుకొని అలవైకుంఠపురంలో ఏదైతే ఆల్రెడీ సక్సెస్ అయిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ప్లాట్ ఉందో దాన్ని తీసుకొని వచ్చి దీంట్లో మిక్స్ చేయడానికి ట్రై చేయడం వల్ల ఇదంతా కూడా జరిగింది. సో మేబీ ఇమీడియట్గా అర్థం కాకపోయినా కొంచెం లేట్గా అర్థమైనా కూడా ఆ మ్యాజిక్కే బెటర్ ఏమో. కానీ ఇప్పుడు ఆయన ఆ మ్యాజిక్ని కంప్లీట్గా పక్కన పెట్టేసి ఈ స్టైల్లో మూవీ తీయడం వల్ల ఏమైందంటే అసలు కంప్లీట్గా డిసప్పాయింట్ చేసిందని చెప్పొచ్చు. సో అది పాయింట్. మహేష్ బాబు గారి టైమింగ్, మహేష్ బాబు గారి ప్రెజెన్స్, మహేష్ బాబు గారి లుక్స్, మహేష్ బాబు గారి డ్యాన్స్, ఈ 4 చాలా ఇంపార్టెంట్. డెఫినెట్గా మూవీని ఒక 45 నుంచి 50 నిమిషాల వరకు మహేష్ బాబు గారు నడిపిస్తారు, లాగుతారు. అండ్ ఆ మిగతా టైముల్లో మాత్రం అసలు సినిమా అంతా వెళ్తూ ఉంటుంది అంతే. అసలు శ్రీలీల గారి క్యారెక్టరైజేషన్ కానీ, అసలు మీనాక్షి చౌదరి గారు ఎందుకున్నారో తెలీదు, జగపతి బాబు గారు ఉంటారయ్యా అసలు అది విలనిజమా అంటే విలనిజమే, విలనిజం కాదా అంటే విలనిజం కాదు. వెనల్ కిషోర్ గారు ఉంటారు, ఆయన కమీడియనా అంటే కమీడియనే, కమీడియన్ కాదా అంటే కమీడియన్ కాదు. బేసిక్గా ఆ క్యారెక్టరైజేషన్స్ అన్నీ కూడా అలాగే ఉంటాయి, దేనికి కూడా ప్రాపర్ జస్టిఫికేషన్ ఉండదు. తాత క్యారెక్టర్కి, అమ్మ క్యారెక్టర్, ఒక్క క్యారెక్టర్కి మాత్రమే లాస్ట్కి వచ్చేసరికి ప్రాపర్ జస్టిఫికేషన్ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ నాన్న క్యారెక్టర్కి కూడా ఎక్కడా కూడా ప్రాపర్గా ఎమోషన్ కన్వే కాలే. బేసిక్గా ఇంకా చెప్పాలంటే ఈ పాయింట్ ఏదైతే ఒకటి ఉంటుందో లాస్ట్లో రివీల్ చేస్తారని చెప్పా కదా, ఆ రివీల్ చేసిన పాయింట్కి సంబంధించిన వెర్షన్ ముందు నుంచి మేబీ కొంత మనకి అర్థమయ్యేటట్టు చేస్తూ కొంచెం తీసుకెళ్తూ వచ్చినట్టయితే మేబీ అది ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ చేసేదేమో. బట్ ముందు నుంచి కూడా ఆ స్టోరీ ఎక్కడ అసలు అలా వెళ్ళిన ఫీలింగు రాదు. తర్వాత వేరే పాయింట్లో తిరుగుతూ ఉంటుంది ఫాదర్ సైడ్ నుంచి, బట్ అది కూడా అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. సో అది పాయింట్. సో శ్రీలీల గారిని ఏంటంటే కేవలం ఆ డ్యాన్సెస్ కోసమే తీసుకున్నారేమో అన్నట్టయితే అనిపించింది డెఫినెట్గా సినిమా కోసం. ఆవిడకి ఇంపార్టెన్స్ లేదు, మీనాక్షి చౌదరి గారికి ఇంపార్టెన్స్ లేదు.
సో ఎవరికి ఇంపార్టెన్స్ లేదు. మహేష్ బాబు గారు మాత్రమే నడిపిస్తారు సినిమాని. ఆయన మాత్రమే ఆయన ఉన్నంత వరకు నడిపిస్తారు. బట్ మిగతా టైం అంతా కూడా డెఫినెట్గా బోరింగ్గా వెళ్ళిందనే చెప్పాలి. సో అది పాయింట్. ఎందుకో చాలా డిసప్పాయింటింగ్గా ఉంది. అంటే మహేష్ బాబు గారు లాంటి ఒక స్టార్ హీరో మళ్ళీ ఎప్పుడో కానీ రారు ఆయన. మళ్ళీ ఇంకొక 3 ఏళ్ళు ఈజీగా పడుతుంది రాజమౌళి గారి సినిమా అంటే. ఆయన బేసిక్గా నార్మల్ రెగ్యులర్గా తీసే సినిమాలే ఆయన 3 ఏళ్ళు తీసుకుంటారు. ఇది గ్లోబ్ ట్రాటింగ్ అంటున్నారు కదా. గ్లోబ్ ట్రాటింగ్ అంటే మొత్తం అన్ని దేశాలు తిరుగుతూ కదా చేసేది. మిగతా ఏంటి సెట్స్ ఆర్ లోకల్ ప్లేసెస్లో తీయగలిగేవి. ఇది అలా కాదు కదా, అన్ని దేశాలు తిరగాలి, అవన్నీ ఎక్స్ప్లోర్ చేయాలి. సో అవన్నీ ఉన్న సినిమా ఇది. దానికోసం చాలా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ఉంటాయి, చాలా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఉంటాయి, విఎఫ్ఎక్స్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో అంత పెద్ద సినిమా తీస్తున్నాడు, 1000 కోట్ల బడ్జెట్ అంటున్నారు. సో ఆ స్థాయి సినిమా తీస్తున్నారంటే ఆయన ఇంకా టైం తీసుకుంటారు. సో అంత గ్యాప్ తర్వాత వస్తారు మళ్ళీ మహేష్ బాబు గారు. సో అలాంటి పర్సన్కి ముందు ఒక మంచి సినిమా పడి ఉంటే బాగున్ననైతే అనిపిస్తోంది. కానీ అన్ఫార్చునేట్లీ త్రివిక్రమ్ గారు అయితే మాత్రం చాలా డిసప్పాయింట్ చేశారు. తమన్ గారు డిసప్పాయింట్ చేశారు. అసలు మెయిన్ టెక్నీషియన్స్ పరంగా మాత్రం అసలు లిటరల్లీ టూ బ్యాడ్. ఒక్క మహేష్ బాబు గారి కోసం మాత్రమే మహేష్ బాబు గారి ఫ్యాన్స్ చూడాలనుకుంటే హ్యాపీగా చూసుకోవచ్చు. ఎందుకంటే మహేష్ బాబు గారి ప్రెజెన్స్ బాగుంటుంది కాబట్టి. ఉన్నంతసేపు మహేష్ బాబు గారు బాగుంటారు, లుక్స్ బాగుంటాయి, డ్యాన్స్ బాగుంటుంది, టైమింగ్ బాగుంటుంది, ఆ వన్ లైనర్స్ బాగుంటాయి, అవన్నీ బాగుంటాయి కాబట్టి అంతవరకు చూడొచ్చు. సో అది పాయింట్. ఇంకా అదే పాయింట్, ఇంకా అది సిచ్యువేషన్. ఏదో తెలియని ఒక యూనో బాధగా అనిపిస్తోంది ఈ సినిమా ఇలా అయిపోయినందుకు. సో అది గా సిచ్యువేషన్. అండ్ ఇంకా ఆర్టిస్టులు అందరూ కూడా బాగా చేశారు. అంటే మహేష్ బాబు గారు అయితే ఎరగదీశారు ఆయనకి ఇచ్చిన వెర్షన్లో. ఆయన చాలా బాగా చేశారు. బట్ రిమైనింగ్ క్యాస్ట్ అండ్ క్రూ ఏంటంటే వాళ్ళు చేస్తున్నా కూడా ఏది అంతగా కనెక్ట్ అయిన ఫీలింగ్ అయితే రాదు. సో అది పెద్ద మైనస్. ఆ తర్వాత సాంగ్స్ అండ్ బీజిఎం తెలిసిందే. ఇంకా డైరెక్షన్ అనవసరంగా అలా అయిపోయింది. ఏం చేశారో అసలు త్రివిక్రమ్ గారు ఎందుకు ఇలా తీశారో నాకైతే ఏం అర్థం కాలే మరి ఇంకా. సో అది పాయింట్. ఇంకా తర్వాత సినిమాటోగ్రఫీ అయితే మాత్రం కొంచెం రిచ్గా బాగుంది. మహేష్ బాబు గారిని చాలా బాగా చూపించారు ఎస్పెషల్లీ. సో అదైతే బాగా అనిపించింది. సో అది పాయింట్. సో అది గైస్ సిచ్యువేషన్. అండ్ ఈ మూవీకి జనరల్ మూవీ రేటింగ్స్ ప్రకారంగా నేను ఇచ్చే రేటింగ్ అయితే ఐ విల్ గివ్ 2.5 అవుట్ ఆఫ్ 5. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ద రివ్యూ. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మహిదర్, మీ అక్క కూడా వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్ బై. నో మీట్ యు నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.